పరాక్రమ దినోత్సవంగా నేతాజీ జయంతి. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జనవరి 23న నిర్వహిస్తారు. 2021 నుంచి ప్రతి సంవత్సరం పరాక్రమ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో నేతాజీ జన్మించారు. తండ్రి జానకీనాథ్, తల్లి ప్రభావతి బోస్. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఆధ్యాత్మిక మార్గంలో చంద్రబోస్ పయనించారు. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఫిలాసఫీలో BA పూర్తి చేశారు. తండ్రి కోరిక మేరకు ఇంగ్లాండ్కు వెళ్ళి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయగా 4వ ర్యాంకు వచ్చింది. 1921లో సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్కు తిరిగి వచ్చాడు. అనంతరం స్వాతంత్ర్యం పోరాటం వైపు అడుగులు వేశారు. భారత్కు స్వతంత్రం రావాలంటే గాంధీ శాంతి మార్గంలో కాకుండా సైనిక విధానంలో స్వాతంత్ర్యం సంపాదించాలని ఆకాంక్షించారు. రాస్ బిహారీ బోస్, రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్, నిరంజన సింగ్ గిల్ ప్రారంభించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరేటట్లు భారతీయులను ప్రోత్సహించారు. నేతాజీ 1943లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిని 8 దేశాలు గుర్తించాయి. 1945 ఆగస్టు 18న నేతాజీ రష్యాకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి తైవాన్లోని తైపే విమానాశ్రయంలో దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో చనిపోయినట్లు కేంద్రం ఏర్పాటు చేసిన వివిధ కమిషన్లు తెలిపాయి. సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా షేర్ చేసింది. ఇండియా కోసం నేతాజీ సిరా కూడా రక్తం చిందించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలు మీరు చూసేయండి. ఇవి లేఖలే కాదు, స్వతంత్ర భారతదేశం గురించి ఆయన కలలుగన్న లక్ష్యాలు, సంకల్పం, దృక్పథానికి సాక్ష్యాలు అని తెలిపింది. ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నేతాజీ జయంతి నేడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన జాతీయవాద నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. 1897లో ఒడిశాలోని కటక్లో జన్మించిన బోస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమయ్యారు. కానీ స్వతంత్రం కోసం దానిని పక్కన పెట్టి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. 1945లో బోస్ చనిపోయినట్లు భావిస్తారు.